చేసేటువంటి లేదు, మీరు చేసేటువంటి తప్పు మీకే రెండు చెప్తున్నాను చెప్తాను లేదా. నేను వచ్చాను ఇక్కడ ఆ వెంకటేష్ పెట్టానంటే ఒక ఆయన సమాధానం చెప్తున్నాడు, సార్ ఆ వెళ్ళేవాళ్ళు బస్ ఎక్కితే వెళ్ళేవాళ్ళు కూర్చుంటాక చెప్పులు కట్టారు. ఆ చెప్పుల్లో రకరకాలు కూర్చుంటున్నారు. వాళ్ళు మీరు భయపెట్టారు. మీ వల్ల కాకపోతే మాకు చెప్పండి, మేము కూడా ఏం చేస్తాం, మనం కూడా భయపెట్టి అందులో ఉండకోకుండా చేద్దాం అనేటువంటిది చేస్తారు. అంతేగాని మీరు బిజీ చేసుకుని మీరే కాకి చెట్లు లేకపోకుండా దాంట్లో ఎవరు తీసుకున్నారో తీసుకోకుండా మీతో పాటు ఆటోలు వాళ్ళు కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, అనేటువంటి చెప్తారు. దానికి కూడా నేను సొల్యూషన్ చెప్తాను. ఈ ఆటో పెట్టంలో నేను వచ్చేప్పుడు ఏ ఆటో ఉందో ఆ ఆటో తీసుకొస్తాను, కాపీ పెట్టేస్తానని చెప్తాను. అది మీరు ఈ ఆటోలు పెట్టండి. దగ్గర ఈ ఆటోలు ఏమన్నా 90 ఆటోలు లేక అంటే స్టాండ్ లో మెంబర్షిప్ ఉన్నటువంటిది 150 వరకు ఉంటాయి. ఎప్పుడు ఒక 20-30 ఇక్కడ తీసుకుంటాం అంటే వాళ్ళు కొంచెం వాళ్ళు మెయింటైన్ చేయాలి. ఎవరైతే మెయింటైన్ చేస్తారో అందరూ కూడా చేస్తూ ఈ దగ్గర ఉన్నటువంటి చెడు వ్యసనాలు ఏమంటే మానేయండి. చెడ వ్యసనం అంటే కనుక కష్టపడి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పనిచేస్తూ ఒక 1000 రూపాయలు సంపాదిస్తాం, లేదా 1200. దాంట్లో డీజిల్కే నీకు అలాగే అయిపోతుంది, ఇంకా సగం ఉంటుంది. ఆ సగంలోని నీకు నీ నమ్ముకున్నటువంటి ఫ్యామిలీకి పిల్లలకి చదివించాలి. అలాగే కన్న తల్లిదండ్రులు ఉంటారో ముసలి వారు, నా కొడుకు మనం చూడాలనేటువంటి వాళ్ళే ఆలోచించుకోవాలి. అంతేగాని పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మనం కష్టపడ్డ సొమ్ము చూడాలెక్కడం అంటే ఇలాంటివి చేయటం, అలాంటి వందనాలు అవసరం చేసినటువంటి అవసరం పంపించాలి. ఇంకా మన ఏరియాలోకి అంటే మన ఏరియా కాదు, మొత్తం ఎక్కడెక్కడి నుంచో ఏజెన్సీ నుంచి చిన్న కొత్త అదే కూడా రావడం జరుగుతుంది. అది కూడా బాగా తాపత్రగా ఎంతో వస్తుంది. మీకు పదే మీటింగ్ పెట్టి చెప్తున్నాం కూడా. మన రైల్వే గేట్ ఒప్పారా మీద కూడా రైల్వే గేట్ తోనే వాహనాలు చెక్ చేస్తుంటే ఒక ఆటోలో ఎన్ని కిలోలు దొరికింది కంటే 80 కిలోలు కాదా. ఎక్కడి నుంచి అది ఎక్కడ ఏజెన్సీ ప్రాంతం నుంచి బయలుదేరి వచ్చి ఇలా వచ్చిన తర్వాత అది ఎంతో పట్టుకుంటారు అనేది నువ్వు వాడుకో. ఎక్కడికి ఉప్పాడు వెళ్తే అక్కడ మనకు వస్తారు, వెళ్ళి రైల్వేకి వెళ్ళి రైల్వే నుంచి ట్రాన్స్పోర్ట్ అవుతున్నారు. అంటే అవుతుంది కదా. ఇలాంటివన్నీ కూడా ఈ ఆటోలో సంచిస్తూ ఎవరైనా పూర్తి చేసినా అది ఏంటో చూసుకోవాలి. అది పొరపాటు ఈ ఆటో వేసేది 10 రూపాయలు ఎక్కేస్తానని చెప్పి చూసేస్తారు. ఆటో ఒక్కసారి గాంజాయితో జరిగింది అనుకో, దాని బట్టి నమ్మకున్నటువంటిది పడేటువంటి నష్టం ఇదంతా కూడా అలాంటి జరగకుండా మన ఏరియాలో కొన్ని ఎక్కడన్నా జరుగుతుంటే బండి కొట్టుకుంటాం, ఢిల్లీ కొట్టుకుంటాం, స్కూల్స్ ఉంటుంది, కాలేజీ ఉంటుంది. ఇలాంటి ఏరియాలో కూడా ఈ పిల్లలు ఏమన్నా చేస్తుంటే కూడా అది కూడా తెలిస్తే డెఫినెట్గా మాకు క్లియర్ చేయాలనేటువంటి చెప్తూ మరొకసారి ఇక్కడ ఏదైతే వైలేషన్స్ ఉన్నాయో అలాంటి కాపాడదనేటువంటి తెలియజేస్తూ మన ఈ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ అంటే ఒక వ్యక్తి చేస్తే కనుక చెడ్డ పని, ఆ చెడ్డ పని ఆటోలు అందరూ కూడా చేసేది అనేటువంటిది వస్తుంది. ఎక్కడందరూ ఆటో డ్రైవర్ ఒక వ్యక్తి మంచి అందరికీ వస్తాను. అందరం కూడా
ప్రవర్తిస్తాము. మేము కూడా మర్యాదగా ఉంటూ ఏ విధమైనటువంటి మత్తు పదార్థాలకు భారత మాత సాక్షిగా ప్రతిజ్ఞ చేసుకున్నాను. భారత మాత సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఒకసారి